పోద్దంటనా भैया ऐसा टू व्हीलर नहीं जाना, ऊपर से टू व्हीलर नहीं जाना क्या? नहीं है हाँ, तो मैं ऐसे जा सकती नीचे से मैं. थैंक यू. सिल्क सिटी ऑफ रामनगर अड्ड आपके मन कहते थे नमस्ते जय श्री राम. फोन में चाय कप పెట్టండి. మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ వెల్కమ్ టు బెంగళూరు మైసూర్ హైవే అంట. హలో రండి రండి. పోద్దంటనా ఎవరేమన్నా చెప్పలే కదా, ఇక్కడ రాసింది కూడా లేదు. వెహికల్ పోతున్నాయి ఆల్రెడీ పోతున్నాయి. బైక్ ఒకటి పోయింది ఇప్పుడే. ఎవరన్నారు? వస్తున్నాడు కానీ వెహికల్ పోతున్నాయి కదా, మన టోల్ కూడా కడితే. भैया ऐसा टू व्हीलर नहीं जाना, ऊपर से टू व्हीलर नहीं जाना क्या? नहीं है हाँ, तो मैं ऐसे जा सकती नीचे से मैं. थैंक यू. బైకులు పోద్దంట పైనుంచి, బైకులు ఆటోలు. నేను ఒకడు పోయింది ఆల్రెడీ, నేను ఆ బోర్డు కూడా ఉందా నేను చూసుకోలేదు, పైకి వెళ్ళిపోయినా. ఇట్లనేగా నాకు పైకే చూపిస్తుంది అబ్బా. మనం కూడా కట్టినాం కదా అప్ప టోలు. మైసూర్ వచ్చేసి ఇంకా 120 కిలోమీటర్స్ ఉందంట. అందులోకి పోతే 1.5 అవర్లు వెళ్ళిపోతుంటాం. ఇప్పుడు ఇంట్లోకి పోతే అమ్మ 2.5 అవర్స్ పడుతుందేమో. వెల్కమ్ టు సిల్క్ సిటీ ఆఫ్ రామ్నగర్ అంట. సిల్క్ ఇక్కడే తయారవుతుందేమో. అబ్బాబా ఇది కోటలాగా ఉంది అబ్బో. వెహికల్స్ అవి బాగానే ఉన్నాయి. ఇప్పుడే ద సిల్క్ సిటీ దాటేసినాం. ఇంకా 216 కిలోమీటర్స్ ఉంది. 5 అవర్స్ పడుతుందంట. టైం అయితే 2:30 అవుతుంది. చూద్దాం పోయేసరికి ఏ టైం తాగుతాం. ఏ సిటీ కానీ బాగానే ఉంది చిన్నగా. ట్రాక్టర్ గమ్మత్ వేసిన మొత్తం ఎరగొట్టి. కానీ ఇంజన్ 4 పైలు స్టీరింగ్ అట్లా ఉంచుకున్నాడు అన్నమాట. ఎక్స్ట్రా పార్ట్ అన్ని వీకేసిండు ఎందుకు అనవసరంగా. సూర్యుడు తంబాలు పోతుర్రా, అది టైం పట్టేట్టున్నా. దుమ్ము పడుతూ ఉంది. ఇప్పటిదాకా మొత్తం ఓపెన్ చేసుకొని నడిపించిన బండి గ్లాస్. కొట్టిద్దామా? తక్కువనే పట్టింది నాది. మళ్ళీ 800 పడుతుంది. అవునా ఫుల్? $940, $630, 1570 plus 2, 1572. 70. సరే అరే మధ్య గెటప్పుడు ఇట్లా గీతలు పడుతున్నాయి.
మెల్లగా మెల్లగా చినిగిపోగలదు. పెట్రోల్ అయితే ట్యాంక్ ఫుల్ చేయించినాం రెండిట్లో. నేను మళ్ళీ మర్చిపోయాను, ఎప్పటికీ అనేది మర్చిపోతుంది. నేను ఎందుకు నాకు గుర్తుండదు. ఏం లేదు, ఇట్లా పెట్టి కరెక్ట్గా పెట్టి ఇట్లా కూర్చోయాలి అంతే. ఎంతో ముందు అట్లా గాలి కుట్టిస్తున్నాము, అంటే అసలు సెల్ఫ్ నిన్న ఇచ్చినట్టే పెట్టినాము. అది కరెక్ట్గా మనం దాంట్లో 42 పెట్టింది, వెనకాల నిండింది. నిండిన తర్వాత బంద్ అయితే లేదు, ఇక వస్తూనే ఉంది కానీ చూసారి మళ్ళీ వాటి బాగా చూస్తారు ఇతగలని చెప్పి మొత్తం పవర్ ఆఫ్ చేసి పక్క పెట్టాడు. రోడ్ ఎండ్ అయిపోయింది. ఊటీ 132 కిలోమీటర్స్ అంట లెఫ్ట్. మైసూర్ సిటీ అయితే మస్తుగా అనిపిస్తుంది ముంగట. వీడికేం మస్తుగా అనిపిస్తుంది వ్యూ, అటు నుంచి అటు కొండలు. గూగుల్ మ్యాప్లో ఊటీ లెఫ్ట్ అని చూపించింది, కానీ బోర్డు మీద ఊటీ స్ట్రైట్ అని రాసింది. ఊటీ వాయనాడ్ స్ట్రైట్, డోంట్ టేక్ లెఫ్ట్ అని రాశారు. కానీ స్ట్రైట్ వెళ్ళిపోతాను. ఎటు లెఫ్టా? లెఫ్ట్ అయితే వెళ్ళిపోందా? లెఫ్టా? ఓనీ అమ్మ, కర్ణాటక ఆంధ్ర రోడ్వేస్ అంట, తెలుగులో రాసింది. నాకు తెలిసి ఇక లాస్ట్ హోల్ అయి ఉంటుంది ఇది, అంటే కర్ణాటకలో. ఎందుకంటే మనం తమిళనాడులోకి ఎంట్రీ అవుతాంగా. పోలీసులు పడుతున్నాడా కరెక్ట్, మేము దగ్గర అయినా మా సెటప్ చూసి పో అంటాడు. వీళ్ళకి బోండాల వాళ్ళకి కూడా ఆపిర్రు పోలీసులు. మొత్తం ఉన్నారు, చెక్ చేస్తున్నారు వెహికల్స్ అన్నీ. ఏటికి పోంది అవుతుండేమో. సరే పోదాం. ఏం తింటావా? అక్క మిర్చి తింటావా? ఓ మొబైల్ షాపా అంటాను. నేను ఇంకా మిర్చిలు తింటావేమంటున్నా? ఆ మిర్చిలు ఏం తింటామప్ప? ఇంకా తిందాం జాడిద్దాం అన్నాడు. ఆపితే మనకు అర్థం అవుతుందా? ఛార్జింగ్ పెట్టు. జస్ట్ ఇక ఛార్జింగ్ పెట్టి రబ్బర్ వేసి సెట్ చేసినాం అనుకో, అదే నడుస్తుంది నాకు తెలిసి. జై శ్రీరామ్. ఇన్స్టా మిత్రులందరికీ శుభోదయం. శుభోదయం. చేస్తాను చెప్పు. ఏం కోల్గేట్ కావాలని? కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ అట. పౌడర్ తీసుకురా, అప్పట్లో చూడు. తీసుకురా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్. ఇంకా కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ అంతేనా? నమస్తే, జై శ్రీరామ్. శుభ సాయంత్రం. ఏదో తీసుకురా, ఏదో. నమస్తే, జై శ్రీరామ్. ఇష్టానికి శుభ సాయంత్రం. మరి ఎలా మీది? మా జడ్చర్ల మండలం టీచర్స్ కాలనీ దొరుకు తెలంగాణ జగిత్యాల రోడ్. కరీంనగర్ నుంచి జగిత్యాల వచ్చినప్పుడు ఉంటారు. వేసుకుంటారా పోలీసులు? ఇదే నాకు నమ్ము చెప్పాను. వినాయక మాట్లాడుతున్నామంటావా?
పూర్ణే వాటర్ ఇంకో గ్లాస్ తాగుతావా? నువ్వు నాకు ఇస్తున్నా అంటే ఏదో కథ ఉందబ్బా. బాగున్నాయి పనికి ఒకటే ప్లేట్ ఉంటుంది బాబు. నేను ఫుల్ అడిగిందే సార్ బాబా అక్కడ పెట్టి తీస్తాడు. ఏం చేస్తారంట? జల్దీ చేస్తున్నాడా? క్లీన్ చేస్తున్నాడు. ఏం చెప్తున్నావు? కావాల్సినప్ప ఇలా రేపు నమస్తే గట్టిగా చెప్తారు అందరికీ చూస్తారు ఇక. సార్ వీడియో చెప్తారు నమస్తే జై శ్రీరామ్ యూట్యూబ్ మిత్రులందరికీ ఇస్తూ సాయంత్రం మామూలు ఇప్పుడు ఇది ఎవరన్నా ఊరి పేరు అయితే తెలియదు. ఐస్ క్రీమ్ మైసూర్ అంటే ఐస్ క్రీమ్ మైసూర్ దాటిపోయినా చాయ్ ఇక్కడ ఏది మంచిగా ఉందన్న చాయ్ డిఫరెంట్ ఉన్నా. చాయ్ తొందర పెట్టినట్టు లడ్డు చాయ్ చాయ్. తాగు నేర్చుకోండి గాయస్. ఇక్కడ ఫోన్ చాయ్ కప్ పెట్టండి. అవును చాలియా ఊపినందుకు పడ్డది. ఎట్లుందప్ప చాయ్? మంచిగా ఉంది. అట్లా పెడతావు పక్క చుట్టూ గిసాండి వస్తే మస్తు జోకు. ఇది నేను మాత్రం ఓకే ఓకే ఎవడు అని పేరు డేంజర్ రాజీ డేంజర్ స్మైలీ 1 2 3 4 5 6 నంబర్ పెట్టినానికి రాజు డేంజర్ స్మైలీ 1 2 3 4 5 6. కొడంగల్ శేఖర్ ముందు అందరు నా పేరు పెట్టుకుంటారంట. రాజు డేంజర్ స్మైలీ అని మీ పేరు దొరుకుతలేవా అని వారం ఇస్తాను మోనా. అందరు రాజు డేంజర్ స్మైలీ 143 123 193 అని పెట్టుకుంటారు. అది కాదు మన సిక్స్ ప్యాక్ ఫిదా. ఇవేమంటారు? చెకోడి లంకశేఖర్లు కాదు చెకోడీలు అంటారు. పెద్ద అది 30 రూపాయలు పెద్ద చెకోడీలు బొంగులాగా బాగానే కానీ జర ఎక్కువలే అంటున్నా. ఏం చేస్తాం తినగా తప్పదు. డోంట్ ట్రై. ఇక్కడైతే దగ్గర దగ్గర 2.5 hours ఉన్నాము. ఎందుకంటే మనం ఫోన్ ఖరాబ్ అయింది కదా. ఇక్కడ మొబైల్ షాప్ ఉండే రిపేర్ చేస్తా అన్నాడు. అందుకని మొబైల్ ఇచ్చి 2.5 hours కూర్చున్నాం. బట్ రిపేర్ అయితే అవ్వలేదు. ఏదో స్టిప్ లేదు, మైసూర్కి వెళ్ళాలి తేవాలి, టైం పడుతుంది అన్నాడు. అందుకని వెళ్ళిపోతా ఉన్నాం. సన్లైట్ అయితే మొత్తం పోయింది, చీకటి వచ్చేసింది. ఇంకా ఊటీ 75 kilometers ఉంది, 4 hours పడుతుందంట. మొత్తం అడ్వెంచరస్ రోడ్ ఉంది. ఆల్రెడీ హిల్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. ముందు పోతే బోర్డు ఉంది, వెల్కమ్ టు హిమాబాద్ గోపాలస్వామి హిల్స్ అంట. ఇక్కడ నుంచి ఇంకా వెళ్తూనే ఉన్నాం. చూద్దాం వీలైనంత దాకా వెళ్తాం. మొత్తం చీకటి అవుతుంది, ఆల్మోస్ట్ పెద్దగా ఏం కనిపిస్తుంది గోపుర్లో కూడా. తక్కువ మట్టుకి రికార్డ్ చేస్తా. ఇదైతే బార్డర్ చెక్ పోస్ట్. ప్రాజెక్ట్ అయితే కర్ణాటక అయిపోయింది, ఇక్కడ నుంచి తమిళనాడు స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ టైం తమిళనాడుకి వస్తున్నా. ఇంతకుముందు నేనైతే తమిళనాడు ఎప్పుడు రాలేదు. వెల్కమ్ టు తమిళనాడు. ఇదే టైగర్ రిజర్వాయర్ అంట ఇదంతా. ముందేదో చెక్ పోస్ట్ అయితే ఉంది. చూద్దాం ఏమన్నా అడుగుతారా, మనకు ఆపుతారా లేదా. పోలీస్ అయితే ఆపుతున్నాడు, పక్కా తీసుకుందాం. ఏమేమి అడుగుతాడో కూడా చూద్దాం. ఇక్కడైతే నా మైక్ అయితే పని చేయలేదు గోప్రోది. వీళ్ళు ఇక్కడ ఏమవుతున్నారంటే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, బ్యాగులలో ఏముంది, గుట్కా తమ్రాకు ఇట్లాంటివి ఏమైనా క్యారీ చేస్తున్నారా, మీ దగ్గర ఎంత క్యాష్ ఉంది, ఇవన్నీ చెక్ చేసారు. ప్లస్ ట్యాంక్ బ్యాగ్ ఒకటి చూపిమన్నారు, జేబు మొత్తం చెక్ చేసారు. బ్యాగ్ అయితే ఎంతదేమి ఎక్కువ లేదు. బట్ మొత్తం టైగర్ రిజర్వాయర్, టైగర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నైట్ టైం కాబట్టి మీకు ఎక్కువసేపు అయితే ఉండదు. వీలైనంత తొందరగా మీరు ఊటీ చేరుకోవడానికి ట్రై చేయండి. మధ్యలో అయితే ఆగి ఫోటోలు తీసుకోవడం ఇట్లాంటివి ఏం చేయొద్దని చెప్పారు. అందుకని చెప్పి ఇక్కడికి వీళ్ళే తొందరగా బయలుదేరుతుంది. వెనకాలైతే ఏనుగులు రోడ్డు మీద ఉండే, అందుకని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇంకోసారి చూద్దాం అనుకుంటున్నాం. బట్ అది ఎంబడి పడవచ్చు అని ఒకసారి అనిపిస్తుంది, కానీ వెళ్ళిపోవడంలే అని ఇంకా చూద్దామని అయితే వెళ్తాం. ఎందుకంటే ఒకటి కాదు చాలా ఉండే.
వెనకాల 5-6 ఏనుగులు ఉండే వెనకాల. సరిగ్గా పోయి చూద్దాం. చీకటి అయితే అయిపోయింది, గోపురాలు కనిపిస్తుందో లేదో కానీ డైరెక్ట్గా అయితే కనిపిస్తున్నాయి. రోడ్ పక్కనే ఉన్నాయి ఏనుగులు. ఏమో తింటా ఉంది అవి. లైక్ నేను స్ట్రైట్గా రైట్ సైడ్లో మూడు పెద్దవి 2 చిన్న ఏనుగులు ఉన్నాయి. ఆడ మొత్తం 5 ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఇంకోటి ఉంది చెట్లలో పెద్దది. ఇంకో గేట్ కూడా వచ్చింది ముందు, అలా చెక్ పోస్ట్ లాగా. బట్ ఎవరు లేరుడా, ఎవరేం అబ్జెక్షన్ కూడా చెప్పలేదు. ఏదో టౌన్ అయితే వచ్చింది. మస్తు జీపులు అయితే మస్తు ఉన్నాయి. ఇక్కడ చాలా జీపులు ఉన్నాయి ఈ టౌన్లో. ఇంకా 20 కిలోమీటర్స్ అయితే ఉంది ఇంటి నుంచి. కానీ మొత్తం ఘాట్ రోడ్ అప్పు చూపిస్తూ ఉంది ఎందుకేని. చిన్నగా బాగానే ఉంది టౌన్ ఈ ఏరియాలో. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసి వస్తున్నా. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం డైరెక్ట్ ఊటీ సిటీలో.